మిథున రాశి 2026 సంవత్సర రాశి ఫలితాలు. 2026లో మిథున రాశిగా మీరు అనుభవించబోయే జీవితం ఒక నిరంతర మార్పుల ప్రవాహంలా మీ ముందుకు వస్తుంది. వేగం పెరుగుతుంది. ఊపిరి లోతుగా మారుతుంది. ఆలోచనలు పదునెక్కుతాయి. మీలోని రెండు కోణాలు ఒకదానితో ఒకటి అద్భుతంగా కలిసిపోయి ముందుకు నడిపిస్తాయి. ఈ సంవత్సరం మీ మాటల్లో ఒక మాయ ఉంటుంది. మీ నడకలో ఒక కొత్త ధైర్యం ఉంటుంది. మీ నవ్వులో ఒక కొత్త వెలుగు ఉంటుంది. ప్రతి ఉదయం లేచినప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం కొంచెం కొత్తగా కనిపిస్తుంది. కొంచెం మీ కోసం తయారైనట్టు అనిపిస్తుంది. కొంచెం మీతో కలిసి నడవాలని కోరుకున్నట్టుగా ఉంటుంది. 2026లో మీ ప్రేమ జీవితంలో మీరు ఆకర్షించే శక్తి పెరుగుతుంది. మీ మాటలు ఎవరి మనసునైనా లోపలికి లాగగలవు. మీ చూపు ఎవరి హృదయానికైనా తాకగలదు. స్త్రీ మిథున రాశి వారు మరింత స్పష్టంగా, మరింత స్వేచ్ఛగా ప్రేమను వ్యక్తపరుస్తారు. పురుష మిథున రాశి వారు మరింత ఆకర్షణీయంగా, మరింత ధైర్యంగా సంబంధాలను ముందుకు తీసుకెళ్తారు. ఈ సంవత్సరం మీకు కలిసొచ్చే వ్యక్తులు కేవలం అనుకోకుండా వచ్చే వారు కాదు, ఏదో రహస్యంగా మీ దారి వైపు లాక్కొచ్చినట్టు అనిపించేవారు. మీ మాటలతో, మీ నవ్వుతో, మీ ఆలోచనలతో ఒక అలజడి సృష్టించేవారు. 2026లో మీ కెరీర్ ఒక కొత్త మలుపు తిరుగుతుంది. మీ ఆలోచనలు మరింత వేగంగా పరిగెడతాయి. మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా మారతాయి. మీ కృషికి ఫలితాలు మరింత చేరువవుతాయి. మీరు చెప్పే ప్రతి మాట ఒక తలుపు తీసుకుంటుంది. మీరు చేసే ప్రతి కదలిక మీకు కొత్త అవకాశాలను దగ్గర చేస్తుంది. కొన్ని రోజులు మీకు ప్రపంచం మొత్తమే మీ వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు చేసే పనిలో మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది. మరియు మీకు తెలిసికొనేలోపే మీ పేరు మీకే ఆశ్చర్యం కలిగించేలా ముందుకు సాగుతుంది. 2026లో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ప్రశాంతత అనేది నిశ్శబ్దం కాదు. అది ఒక ప్రవాహం, ఒక సాగరంలా మీలో లోతుగా విస్తరిస్తూ, మీలోని ప్రతి సందేహాన్ని కరిగిస్తూ, ప్రతి భయాన్ని కరిగిస్తూ, ప్రతి సంకోచాన్ని కరిగిస్తూ ముందుకు నడిపిస్తుంది. ఈ సంవత్సరంలో మీ అంతర్గత స్వరం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఒక సున్నితమైన గుసగుసలా, కానీ చాలా బలంగా, ఇది నీ దారి, ఇదే సరైన దిశ, ముందుకు సాగు, అన్నట్టు. 2026లో మీ సామాజిక వలయం పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్నవారు మీ శక్తి వల్ల ఆకర్షితులవుతారు. మీ ఆలోచనలు కొత్త స్నేహాలను తీసుకువస్తాయి. కొన్ని పాత పరిచయాలు కొత్త అర్థం పొందుతాయి. కొన్ని కొత్త పరిచయాలు మీ భవిష్యత్తును మార్చే శక్తిగా మారతాయి. మీ నవ్వు జనాన్ని ఆపేసి వినిపించేలా చేస్తుంది. మీ మాటలు జనాన్ని ఆలోచింపజేస్తాయి. మీ ఉనికి జనాన్ని కదిలిస్తుంది. 2026 మొత్తం మీద మీ జీవితం ఒక ప్రవహించే నది లాంటిది. ఎప్పుడూ ఆగని, ఎప్పుడూ ముందుకు తీసుకెళ్ళే, మీలో ఉన్న ద్వంద్వం ఈసారి బలహీనత కాదు. అది మీ అతిపెద్ద శక్తి. అది మీకు స్పష్టత ఇస్తుంది. అది మీకు కొత్త దారులు తెస్తుంది. అది మీను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. మీరు కోరుకున్నవి మీ వైపు నడుస్తాయి. మీరు నడిచే దారులు మీ కోసం విస్తరిస్తాయి. మీరు అనుకున్నదానికంటే ఎక్కువ మీరు సాధిస్తారు. మరియు 2026 మొత్తం మీద మీ జీవితం మారుతుంది. లోతుగా మారుతుంది. అందంగా మారుతుంది. చాలా శక్తివంతంగా మారుతుంది. మీరు ముందుకు సాగుతూనే ఉంటారు. ముందుకు, ముందుకు, ముందుకు. ప్రవాహంలా, గాలిలా, కాంతిలా. మిథున రాశిగా మీరు 2026లో మారుతున్న మీరే మీకు ఆశ్చర్యం కలిగించేలా ముందుకు ప్రయాణిస్తారు. శ్రీకాంత్ గురూజీ భక్తి. నమస్కారమండి అందరికీ. మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. శ్రీకాంత్ గురూజీ భక్తి. 12 రాసుల వాళ్ళకి 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి.
ఓం నమఃశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో 108 సార్లు పఠిస్తూ జపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 108 సార్లు మరియు 21 సార్లు 11 సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు. నవగ్రహ స్తోత్రం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ స్తోత్రం రవిః స్తోత్రం శ్లోకం. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్రః స్తోత్రం శ్లోకం. దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం. కుజః స్తోత్రం శ్లోకం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధః స్తోత్రం శ్లోకం. ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురుః స్తోత్రం శ్లోకం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రః స్తోత్రం శ్లోకం. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శనిః స్తోత్రం శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహుః స్తోత్రం శ్లోకం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతుః స్తోత్రం శ్లోకం. పలాశ పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి రభవిష్యతి. నరనారీ నృపాణాం చ భవే అద్దుః స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం. గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః. ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం. శ్రీకాంత్ గురూజీ భక్తి. ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి. ఈ దేవతలకు నమస్కరించుకోండి. ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది. శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్ప దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి. మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది. స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది. పరీక్షల్లో పాస్ అవుతారు. ధన లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును. మీకు అన్నివేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది. మీ శ్రీకాంత్ గురూజీ మా శ్రీకాంత్ గురువుగారు. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.